హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రెండింగ్లో ఉన్న ఒక లవ్ డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. అలాగే నా జీవితంలో కూడా అనుకోని డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే ఫుల్గా అయితే చూడండి ఎండ్ వరకు. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్లు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 295 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ డైలాగ్ అయితే ఉంటుంది మీకు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 6.17 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత 8.18 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి కింద మీకు రౌండ్ యాంగిల్ ఉంటుంది, దీని కిందకి అయితే తెచ్చుకుని ఫోటోని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసుకొని 10.17 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి రౌండ్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. స్టార్టింగ్ మీకు 4 ఫోటోస్ అయితే లాంగ్ ఫోటోస్ అయితే ఉంటాయి. సెలెక్ట్ చేసుకొని రౌండ్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటోని అయితే రౌండ్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత రౌండ్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి ఫోటోని. ఇలా 1 by 1 4 ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ యాంగిల్ కిందకి తెచ్చుకున్న తర్వాత 14.18 సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు స్మాల్ బీట్ మార్క్ ఉంటాయి, వీటి దగ్గర మీ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని 15.19 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫాస్ట్గా. తర్వాత లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని 19.16 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. 14.18 సెకండ్ దగ్గర వచ్చి ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. కొంచెం జరిపి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి ఫోటోని అయితే పైకి అయితే జరుపుకోండి. పైకి జరుపుకున్న తర్వాత మీకు రెడ్ లైన్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇలా. తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చి కొంచెం కిందకి అయితే జరుపుకోండి ఇలా. తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ ఇచ్చేయండి మళ్ళీ. తర్వాత లాస్ట్ కీ యానిమేషన్ ఇచ్చేసి ఫస్ట్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి ఫోటోని అయితే పైకి అయితే తీసుకెళ్ళండి ఇలా. ఇలా పైకి జరుపుకోండి ఫుల్గా. తర్వాత మీకు రెడ్ లైన్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇలా రెడ్ లైన్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి ఫోటోని అయితే కొంచెం కిందకి అయితే జరుపుకోండి ఇలా. 1 by 1 అన్ని ఫొటోస్కి ఇలా మీరు కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. కీ యానిమేషన్ ఇచ్చేసి పైకి అయితే జరుపుకోండి ఫోటోని. తర్వాత లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి కొంచెం కిందకి అయితే జరుపుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. మీరు 1 by 1 అన్ని ఫొటోస్కి కీ యానిమేషన్ ఇచ్చేసి పైకి అయితే జరుపుకోండి ఫోటోని. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 295 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు 2 ఎఫెక్ట్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ లాంగ్ ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. 4 లాంగ్ ఫొటోస్కి స్టార్టింగ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత సెకండ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్. మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్. మళ్ళీ ఫోర్త్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి.
ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఇక్కడ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత 14.18 సెకండ్ దగ్గర వచ్చి స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఇక్కడ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఇక్కడ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. 4 లాంగ్ ఫొటోస్ వదిలేసి స్మాల్ ఫొటోస్కి అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది, సెకండ్ ఎఫెక్ట్. స్మాల్ ఫొటోస్ అన్నిటికీ సెకండ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాబ్ చేసి ఇక్కడ వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఇక్కడ వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.